హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అచ్చం చికెన్ ఫ్రైడ్ రైస్ లానే ఉంటుందండి. మీల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం వాటర్ని ఒక బౌల్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 కప్పు మీల్ మేకర్ని ఇలా వేసుకోవాలి. వేసుకొని ఈ వాటర్లో మీల్ మేకర్ని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. మీల్ మేకర్ని ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మీల్ మేకర్లో ఉన్న డస్ట్ అంతా పోతుందండి. మీల్ మేకర్ కూడా సాఫ్ట్గా అవుతుంది. మీల్ మేకర్ని గట్టిగా ఇలా పిండుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. మొత్తం వాటర్ లేకుండా మీల్ మేకర్ మొత్తాన్ని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీల్ మేకర్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చండి. శనగపిండి కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్తోనే మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్తో మీల్ మేకర్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. మనం ఇందులో ఎగ్ వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా కలుపుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఎక్కువ టైం పట్టదండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్ట్రెయినర్తో మీల్ మేకర్ని తీసేసుకుంటున్నాను. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మీల్ మేకర్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. 2 లేదా 3 బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మిర్చిని ఒక 4-5 వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మనం వేసుకున్న రైస్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి.
2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, తొందరగా మాడిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడిగంటకంట ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. టమాటా వేసుకొని టమాటా మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా కుక్ అయిన తర్వాత దీంట్లో 4 ఎగ్స్ని ఇలా వేసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఎగ్ అనేది చిన్న చిన్న ముక్కల కింద అయిపోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మనకి బిర్యానీ మసాలా ఉంటే అది వేసుకోవచ్చండి. నేను చికెన్లో వేసుకునే మసాలా పౌడర్ని వాడుతున్నాను. ఇలా వేసుకొని ఈ స్పైసెస్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మీల్ మేకర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి మీల్ మేకర్ అనేది పెద్దదిగా అనిపిస్తే కనుక ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. నేనైతే అలానే వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని 1/2 కిలో వేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ని వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మీల్ మేకరు, ఈ ఎగ్, రైస్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా గనక లంచ్ బాక్స్లో మనం పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి సాస్ లేకుండా ఇలా సింపుల్గా మీల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ చేశారంటే అచ్చం చికెన్ ఫ్రైడ్ రైస్ లానే ఉంటుందండి. ఈ పీసెస్ చికెన్ లానే ఉంటాయి. ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడ్డానికైనా టేస్ట్కైనా మీల్ మేకర్లా అనిపించదండి. చికెన్ లానే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.